ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కూరగాయల మార్కెట్లు, బట్టల ఫ్యాక్టరీలు, వర్క్షాప్లలో ఒక వింతైన దృశ్యం కనిపిస్తోంది. అక్కడ పనిచేసే కార్మికులు తమ శరీరాలకు వింత వింత సెన్సార్ బెల్టులు, తలలకు కెమెరాలు, మోషన్ క్యాప్చర్ బ్యాండ్లను కూడా ధరించి పనులు చేస్తున్నారు. ఇక పైకి చూసేందుకు ఇది వింతగా ఉన్న రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి మాత్రం ఇది అత్యంత విలువైన డేటా. ఇక ఈ కార్మికులు బట్టలు కుట్టేటప్పుడు, వస్తువులను పట్టుకునేటప్పుడు వారి చేతులు అలాగే వేళ్లు ఎలా కదులుతున్నాయో ఆ మూమెంట్స్ మొత్తాన్ని కూడా ఈ సెన్సార్లు రికార్డ్ చేస్తున్నాయి. ఒక వస్తువుని ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలను కూడా రోబోలకు నేర్పించడానికి ఈ రియల్ వరల్డ్ డేటాను ఇక టెక్ కంపెనీలు సేకరిస్తున్నాయి. టెక్నాలజీ రంగం ప్రస్తుతం ఒకే ఒక బిగ్గెస్ట్ గోల్ వైపు నడుస్తోంది. అదే సింథటిక్ హ్యూమన్ లేదా హ్యూమనాయిడ్ రోబోల సృష్టి. ఇక మనుషుల్లాగే నడవడం, మనుషుల్లాగే స్పందించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి శక్తులను రోబోలకు ఇవ్వడానికి ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఇక వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే టెక్ లీడర్లు, ఏఐ ఆప్టిమిస్టులు అనుకున్నంత ఈజీగా ఈ రోబోలు అనుకున్నంత మాత్రాన ఈజీగా ఈ రోబోలు మన మధ్యకు రావు. ఇక రాబోయే కాలంలో ఇవి మనుషులతో కలిసి తిరగాలంటే ఇంకా చాలా సంవత్సరాలు, బహుశా దశాబ్దాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే సైంటిస్టుల ముందు ప్రస్తుతం 2 అతిపెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఇక అందులో మొదటిది నమ్మక ద్రోహం చేయని ఏఐ బ్రెయిన్, కాగా రెండవది మనుషుల్లాంటి ఫ్లెక్సిబుల్ బాడీ. ఇక మొదటి ఛాలెంజ్ ఏంటంటే ఏఐ నమ్మకత్వం. ఈ రోజుల్లో ఏఐ చాట్బాట్లు అద్భుతంగా సమాధానాలు చెప్తున్నాయి, వ్యాసాలు రాస్తున్నాయి, కానీ వాటికి ఇంకా హెల్యూసినేషన్ అనే జబ్బు ఉంది. అంటే కొన్నిసార్లు ఏఐ చాలా కాన్ఫిడెంట్గా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద తప్పులు వస్తే పెద్ద నష్టం లేదు, కానీ అదే ఏఐ బ్రెయిన్ను ఒక రోబోలో పెట్టి దాన్ని ఆసుపత్రిలోకో లేక బిజీగా ఉండే కిచెన్లోకో వదిలితే కనుక ప్రమాదం. రోబో చేసే చిన్న తప్పుల వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు రావచ్చు. ల్యాబ్లలో డెమో వచ్చినప్పుడల్లా ఇక బాగా పనిచేసి రియల్ వరల్డ్లో తప్పులు చేస్తే కుదరదు. కాబట్టి 100% నమ్మకమైన ఏఐ స్టార్టర్ తయారు చేయడం అత్యంత కష్టంగా మారింది. ఇక రెండవ ఛాలెంజ్ ఏంటంటే మనుషుల్లాంటి సున్నితత్వం, ఇక చాకచక్యం. మనుషులు చేసే పనులు కేవలం కదలికలు మాత్రమే కాదు, ఆ కదలికల వెనుక స్పర్శ, బ్యాలెన్స్, టైమింగ్, నిరంతర మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ఒక సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు లేదా దర్జీ బట్టలు కుట్టేటప్పుడు వస్తువుల మెత్తదాలను బట్టి చేతి వేళ్లను ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక మానవ హస్తంతోనే ఏకంగా 27 డిగ్రీల ఫ్రీడమ్ ఉంటుంది. రోబోలు వేగంగా పరిగెత్తగలవు, కానీ ఒక కోడిగుడ్డును పగలకుండా పట్టుకోవడం లేదా ఒక పల్చటి క్లాత్ను మడతపెట్టడం లాంటి పనులు ఇక వాటికి చాలా కష్టం. అందుకే ఫ్యాక్టరీలలో కార్మికుల చేతి కదలికలను డేటాను సేకరిస్తున్నారు. ఓపెన్ ఎక్స్ ఎంబోడిమెంట్ లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇక ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది రోబో మూమెంట్స్ డేటాను ఫుల్ చేసి కొత్త మోడల్స్ తయారు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి అసలైన సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనిషి పరిణామ క్రమం. కోట్లాది సంవత్సరాల కాలంలో మానవ మేధస్సు, మానవ శరీరం 2 కలిపే ఇక అభివృద్ధి చెందుతాయి. కానీ రోబోల విషయంలో వేరుగా తయారైనటువంటి ఏఐ బ్రెయిన్ను వేగంగా తయారైనటువంటి మెకానికల్ బాడీతో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఇది అంత ఈజీగా కావడం లేదు. కంప్యూటర్లు చాలా కష్టమైన చెస్ ఆటను ఈజీగా గెలగోరు, కానీ కింద పడుతున్నటువంటి ఒక చిన్న వస్తువును క్యాచ్ పట్టడం వాటికి అసాధ్యం. ప్రస్తుతం ఫీఫీ లీ లాంటి ఇక టాప్ సైంటిస్టులు స్పేషియల్ ఇంటెలిజెన్స్ పై వర్క్ చేస్తున్నారు. అంటే రోబోలకు బరువు, దూరం, వేగంపై అవగాహన కల్పించడం అన్నమాట. ఏది ఏమైనా భవిష్యత్తులో మనుషుల్లాంటి రోబోలు రావడం ఖాయమే, కానీ దానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే అంటూ నిపుణులు తేల్చి చెప్తున్నారు.